ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం 36 శ్లోకాల వరకు చదివాం. 34 శ్లోకాలు. 35 చదివాం కదా. ఓకే, సరే. 32వ శ్లోకం నుండి ఒక్కొక్క శ్లోకం చదువుతారు. 32 నుండి చదవండి ఒక్కొక్కరు, వచ్చిన వాళ్ళు. ఎవరికి రాదా? ఆత్మోపమేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధిఫలవజ్జుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. నెక్స్ట్ వన్ కూడా 35 కూడా. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఓకే. పరమమైన యోగి యొక్క సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది 32వ శ్లోకంలో చెప్పారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. భర్తృహరి చెప్తాడు శ్లోకంలో, జ్ఞాని ఇతరులకు దుఃఖాలు కలిగినప్పుడు గంగా నదిలాగా ప్రవహించి అందరి హృదయాలలో ఉన్న తాపాలను తొలగిస్తాడు. అదే తనకు దుఃఖాలు కలిగినప్పుడు హిమాలయ పర్వతాలలాగా ఉన్నత శిఖరాలలాగా
స్థిరంగా నిలబడి నాకేమీ కలగలేదు, ఇవి ఉపాధులకు మాత్రమే అని గ్రహించి స్థిరంగా ఉంటాడు. అలాగే అదే ఇది కూడా ఇక్కడ చూస్తే ఆయన రాశాడు భర్తహరి. భగవద్గీత ముందుది కాబట్టి. ఆత్మ ఔపమ్యేన సర్వత్ర సుఖం వా ఇది వా దుఃఖం. తనకు దుఃఖాలు కలిగితే చెలించడు, నేను ఆత్మ అని గుర్తించి ఆత్మలో నిలబడతాడు. ఇతరులకు దుఃఖాలు కలిగినప్పుడు తనవిగా భావించి అవి తొలగించేంత వరకు కృషి చేస్తాడు, పరమైన ప్రేమను చూపిస్తాడు. అర్జునుడు విన్నాడు, లాజిక్గా ఉంది. అక్కడ 3వ అధ్యాయంలో ప్రశ్నించినట్టుగా ఇక్కడ ప్రశ్నించలేదు. కానీ ప్రాక్టికల్ మ్యాన్ అర్జునుడు. ఏదైనా ఒక గొప్పది విన్నప్పుడు వెంటనే అమలు చేద్దాము అనే స్వభావం కలిగిన వాడు. ఉన్నతమైంది అమలు చేద్దాము అనుకునేవాడు ఉత్తమ సంస్కారవంతుడు. అల్పమైన దాన్ని పట్టుకొని అవునా దాంట్లో నుంచి ఇంకా ఇంకా దిగజారిపోవడం కొరకు ఏమాత్రం నియమ నిగ్రహాలు లేకుండా ఇదే గొప్పది, అవునా పురాణాలలో వేదాల్లో చెప్పిన పాత చింతకాయలు మేమెందుకు అనుసరిస్తామండి. ఇప్పుడు మేము స్వేచ్ఛగా విచ్చలవిడిగా మాకు ఏం దోస్తే అది చేస్తాము. మనసుకు తోచింది చేసేవాడినే పశువు అన్నారు, అవునా. పాతదైనప్పటికీ లోతులు గ్రహించి నూతన సమాజంలో కూడా ఉన్నతత్వాన్ని అనుసరిస్తూ నియమ నిగ్రహాలతో అనంతమైన తత్వాన్ని పొందడానికి కృషి చేసేవాడు ఉత్తమ సంస్కారాలు కలిగిన వాడు. దిగజారిపోవడానికి ఎంత టైం పడుతుంది? పశువులు చూడండి, లోపల ఏమనిపిస్తే అది చేస్తాయి. రోడ్లో పోతుంటాయి, ఒకటి వస్తే పోసేస్తాయి, 2 వస్తే వేసేస్తాయి. ఏదైనా మంచి ఆకలి అయితే వాడి మీద పడతాయి. అవి అనలేవు మాకేం తెస్తే అది చేస్తామని, కాబట్టి వాటిని పశువులు అన్నారు. అవి దెబ్బలాడు, మాకు స్వేచ్ఛ కావాలి, మా స్వేచ్ఛను హరించకండి అని, అవునా. కానీ మానవుడు అనంటే ఆకర్షణీయమైన విషయ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఉత్తమ జ్ఞానము సంస్కారము కలిగి అల్పమైన వికారాలకి లోను కాకుండా ఇంద్రియాలను నిగ్రహించుకొని సమాజంలో ఔన్నత్యాన్ని నిలబెడుతూ సమాజంలో నిజ సుఖం వైపు మళ్లించేవాడే మహనీయుడు. అక్కడ అతను గృహస్థ సన్యాస అని అడగలేదు. స్వర్గలోకానికి వెళితే అక్కడ అప్సరసలు మోహించారు అర్జునుణ్ణి. అర్జునుడు లొంగలేదు అక్కడ, అవునా. వాళ్ళ అన్న ఇచ్చిన శిక్షణం, వాళ్ళ అమ్మ ఇచ్చిన శిక్షణం, ఋషుల దగ్గర నేర్చుకున్నది, భగవంతుడి దగ్గర నేర్చుకున్నది ఆయన్ని ఉత్తమ సంస్కారాలతో నిలబెట్టాయి, అవునా. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని ఒక్కడిని బేస్ చేసుకొని కృష్ణుడు కూడా యుద్ధాన్ని గెలిపించాడు, ధర్మరాజుకు రాజ్యాన్ని ఇచ్చాడు కదా. ఇక్కడ మనసుకు తోసినట్టు చేసేది పశువు. మనసులో నుండి వ్యక్తమయ్యే కోరికల్ని
విచక్షణతో నిగ్రహించి విలువల్ని నిలబెట్టుకుంటూ అనంతత్వాన్ని పొందే ప్రయత్నం చేసేవాడే మనిషి. మత్వా కర్మాణి కుర్వంతి, ఉత్తమ పౌరుడు కదా. అయితే అర్జునుడు ఇక్కడ చూస్తున్నాడు, చెప్పేది ఎవరు? సాక్షాత్తు నారాయణమూర్తి, భగవంతుడు కృష్ణుడిగా చెప్తున్నాడు. అర్జునుడికి రెప్పపాటు వెంట్రక వాసి అనుమానం కూడా లేదు. కానీ కృష్ణ మనసు ప్రచండమైన వాయువు కంటే వేగంగా వెళుతూ ఉంది, దీన్ని ఎలా నిలబెట్టగలగడం కదా. ఎక్స్ప్రెషన్లో వచ్చిందిగా, మనసు ఇది వాయువు కంటే వేగమైంది అంటే మనస్సు. ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళడానికి వాయువుకి కూడా కొన్ని టైం పడుతుంది, కానీ మనసు సెకండ్ లోపల అక్కడ ఉంటుంది కదా. ఇట్లాంటి దాన్ని ఎలాగ నిలబెట్టడం, దాని లక్షణాలు కూడా చెప్పాడు. చంచలత్వ ఒక చోట ఉండదు, స్థిరాం స్థితి నిలకడగా ఉండదు. ఎక్కడ ఉంటుందండి? ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండదు, వేరే చోటుకి వెళ్ళిపోతుంది. దానికి ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళు, కానీ అది అక్కడ ఉండదు, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోదు కదా. ప్రమాది వద్దనదే చేస్తుంది. విచిత్రం, ప్రమాది అది కదిలితే నిన్ను నువ్వు మర్చిపోతావు. అవునా? దాన్ని ఆపుకో అంటే నువ్వు భగవంతుడిగా గుర్తుంచుకుంటావు. అది కదిలితే నిన్ను మరపిస్తుంది, ప్రమాది. బలవతు అది రాదు. అవునా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, ఎవరూ ఒప్పుకోలేదు, అటు వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు. పైగా వాళ్ళిద్దరిలో ఒకరు తెలివైన వాళ్ళు కావచ్చు, ఇంకొకరు తెలివైనోడా. ఆ తెలివి వాళ్ళ చెప్పారు, అబ్బాయికి ఉద్యోగం లేదు, మంచి కుటుంబం కాదు, ఇంకా పైగా కొన్ని కూడా చెప్తారు, మన కులం కాదు, మతం కాదు, వర్ణం కాదు. లేదా అబ్బాయి తల్లిదండ్రులు చెప్పచ్చు, అమ్మాయి అసలు రంగు బాగలేదురా, సంస్కారాలు బాగలేదురా, ఉత్తమ కుటుంబం కాదురా, కానీ నాకు అమ్మాయే కావాలి అంటాడు. ఎందుకు? బలవతు మనసు ఇరుక్కుపోయింది అక్కడ. అర్థమైందా? మనసు జ్ఞానాన్ని వదిలేస్తే పట్టు పురుగు తన చుట్టూ పట్టు అల్లుకున్నట్లుగా ఈ మనసే ఆలోచనలన్నీ ఆ విషయం చుట్టూ తిప్పుకుంటుంది. ఆలోచనతో నిండిపోయి రాదు వెనక్కి. అవునా? దానికి ప్రేమలో పడ్డా లేదా అనుకోనిది జరిగి బాధలలో కృంగిపోతున్నా ముందు ఆ వ్యక్తిని ఆ స్థలం నుండి కొంచెం దూరంగా తీసుకెళ్ళండి అంటారు. అవునా? అదే స్థలంలో ఉంటే ఆలోచనలు అవే తిరుగుతూ ఉంటాయి, బయటకు వెళ్తే ఈ ఆలోచనల యొక్క వేగం తగ్గుతుంది. బలవతు దృఢం, అదే అక్కడ వాలి రూపంలో చూపించింది. కామం ఒక కాయిన్కి బొమ్మ బరుసులాగా ఒక పక్క కామం ఉంటే ఇంకో పక్క క్రోధం ఉంటుంది. దేన్ని కామించాడో అది దూరం అయితే కోపం పొంగి పొరులుతుంది. అవునా? దానికి వాలికి ఎదురుగా వెళితే వాళ్ళ శక్తి వాలికి సగం వెళ్ళిపోతుందండి. నువ్వు ఏ విషయంలో, ఏ వస్తువులో, మనుషులోనూ, పదవులోనూ విషయంలో మోహంలో పడున్నావో నువ్వు దాని ఎదురుగా ఉంటే నీ శక్తి సగం వెళ్ళిపోతుంది అక్కడ. దానికి రాముడు చెట్టుచాటు నుంచి కొట్టాడు అండి అంటే నువ్వు ఆ వస్తువుని కనిపించకుండా నువ్వు ముందు చేసుకో. వస్తువుకి నువ్వు దూరం అవుతావా,
లేదా దేని మీద మోహం ఉందో ఆ వస్తువును నువ్వు దూరం చేసి కూర్చుంటావా? అప్పుడు మనోవేగం తగ్గితే బుద్ధి పనిచేయడం మొదలు పెడతాది. ఈ బుద్ధి కూడా దైవాన్ని ఆశ్రయిస్తేనే ఈ ఆలోచన కూడా వస్తుంది. దానికి సుగ్రీవుడు బుద్ధి అని, వాలి మనస్సు అని అంటారు. సుగ్రీవుడు భగవంతుడిని ఆశ్రయించినప్పుడు భగవంతుడు సలహా మేరకు కృషి చేస్తున్నాడు. కానీ రాముడు కనిపించడు. అంటే ఆత్మస్వరూపమే. నీ దృష్టికి వస్తూ పక్కగా నెడితే, లేదా నువ్వే పక్కకి వెళ్ళినప్పుడు వస్తువు ఎదురుగా లేదు కాబట్టి దాని విందు ఆలోచనలు తగ్గుతాయి. బలవత్తు దృఢం అన్నారే, అవి వీక్ అవుతాయి విషయంలో. అవునా? భక్తి ఉంది అంటే బుద్ధి పైకి లేస్తుంది. బుద్ధి వెళ్ళింది మళ్ళీ యుద్ధానికి. రాముడు కొట్టాడు అంటే విషయానికి దూరంగా వెళ్ళి నువ్వు ప్రయత్నం చేస్తే బుద్ధితో భగవంతుడి సహాయం ఉంటుంది. అంటే ఏ విషయంలో నువ్వు మోహానికి లోనవుతున్నావో దాని బలం తగ్గుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల నీకు భగవంతుడే కావాలి అని కానీ వేడుకుంటే, భగవాన్ నన్ను మోహంలో పడనివ్వకు, భగవాన్ నా మనసు సంపూర్ణంగా నీ యందు నిలబడేటట్టు చూడు. నిజంగా ఆర్తిక లోపల తలుసుకుంటూనే టక్కమని ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఉన్నాడు అంతటా. ఆ థాట్ను కట్ చేసి పారేస్తాడు. ప్రమాదాన్ని తగ్గించి పారేస్తాడు. ప్రమాదాన్ని తొలగించేసేస్తాడు కదా. కానీ ఇవన్నీ ఏ విధంగా బలహీనతలు ఏర్పడుతున్నాయో అర్జునుడు గుర్తించాడు. ఆయన చెప్పుకునే కొద్దీ ఈయన అనుగ్రహం వచ్చింది. అవునా? దానికి విషయానికి మనం దూరంగా, బలహీనతకు గురి చేసే విషయానికి దూరంగా వెళ్ళి దైవాన్ని వేడుకున్నప్పుడు ఆయన అనుగ్రహం తొలగిస్తుంది. దానికి చూడండి, కాశీకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఏం వదలాలి? వాడు 2 ఫ్రెండ్స్ అట కాశీకి వెళ్ళి ఏదో వదిలే తిరిగి వచ్చారు. వస్తూ ట్రైన్లో కూర్చొని, ఏరా నువ్వేం వదిలేసావురా? నేను మర్రికాయను వదిలేసాను. ఇంతకు నువ్వేం వదిలేవు? నేను జిల్లేడుకాయను వదిలేసాను. నీకంటే తక్కువైన వాడినా? నేను జిల్లేడుకాయను వదిలేసాను. మర్రికాయ తింటారా, జిల్లేడుకాయ తింటారా? ఏ పదార్థం నిన్ను బలహీనత గురి చేస్తుందో, ఏ అలవాటు నిన్ను బలహీనత గురి చేస్తుందో, ఏ లక్షణం నిన్ను బలహీనతకు గురి చేస్తుందో, ఏ వ్యవహారం నిన్ను బలహీనతకు గురి చేస్తుందో దాన్ని వదిలేయి బాబు అన్నారు. దైవానికి వదిలేసామంటే ఇంకా మళ్ళీ తీసుకోము అని. అవునా? అది కాశీకే వెళ్ళి వదలాల్సిన అవసరం లే. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాడు కాశీనాథుడు, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు, ఈశ్వరుడు హృదయంలోనే ఉన్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా దీని నుండి నన్ను బయటపడవేయి అని నువ్వు వేడుకుంటే బయటపడతావు. అదే అర్జునుడు అడిగింది ఇక్కడ. కృష్ణ మనః చంచలం హి ప్రమాది బలవతు దృఢం. గుర్తించాడు. మనసును నిగ్రహించడంలో ప్రయత్నం చేయడం వల్ల ఆ లోపల ఉన్న బలహీనతలని గుర్తించి చెప్పుకుంటున్నాడు. అలాగే మనము భగవంతుడికి మన బలహీనతల్ని గుర్తించి తొలగించుకొని బయటపడాలి అని లోపల ఆర్తితో వేడుకుంటే బయటపడిపోతాం. అర్జున కృష్ణ తస్య నిగ్రహం నమన్యే. వాటిని నిగ్రహించడం, ఈ మనసును నిగ్రహించడం
అంత సులభం కాదు అని అనిపిస్తుంది. వాయోరివ ప్రచండమైన వాయువులాగా సుదుష్కరం చాలా కష్టం అనిపిస్తుంది. ఈయన వీలు కాదని డిసైడ్ కాలేదు. కృషి చేశానయ్యా, చాలా కష్టంగా ఉంది నాకు. విద్యార్థికి కష్టమైనప్పుడు ఉపాధ్యాయుడిని అడిగితే చెప్తాడు, తొలగించడం నేర్పిస్తాడు. పిల్లలకు కష్టమైనప్పుడు తల్లిదండ్రులను వేడుకుంటే తొలగిస్తారు. కానీ అతి తెలివితో అటు ఉపాధ్యాయులను ఇటు తల్లిదండ్రులను కూడా బురిడీ కట్టి అత్యంత తొందరగా నాశనమయ్యే వాళ్ళు కూడా తక్కువ కాదు. అవునా? దుర్యోధనుడు చేసింది అదే. అక్కడ వీడు ఒకటి అనుకుంటాడు, శకునితో కలిసి ప్లాన్ చేసుకుంటాడు, దుష్ట చర్యం నిర్ణయించుకుంటారు. కానీ రాజముద్ర పడాలి, వాళ్ళ నాన్నగారు ముద్ర పడాలి, అందుకోసం అక్కడికి వెళ్తాడు. వాళ్ళ ఆము అంటే చచ్చిపోతానంటాడు. వాళ్ళేం చేస్తారు? సరే అంటారు. వీడు పాడు పనులు చేసేస్తాడు, పాపాలు పెంచుకుంటాడు. అలాగే విద్యార్థుల విషయంలోనైనా పిల్లల విషయంలోనైనా తల్లిదండ్రులు హెచ్చరిక లేకపోతే పిల్లలే పోతారు. ఇంకా మూర్ఖంగా తల్లిదండ్రులు పిల్లలే చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటే కలిసికట్టుగా సర్వనాశనం అవుతారు. అదే కౌరవ కుటుంబాల నాశనం అయింది. మా పిల్లలు చాలా గ్రేట్ అండి. ఇప్పుడు తెలియదు, తర్వాత 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 తెలుస్తూ ఉంటుంది. స్కూల్ నుండి ఇంటికి వచ్చి ఆ టీచర్ల మీద లెక్చరర్స్ మీద కామెంట్స్ చేసేవాళ్ళు, బయటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని తిట్టిపోసేవాళ్ళు తక్కువ కాదు. నీచులతో కలిసి గురువుల్ని మహాత్ముల్ని నిందించేవాళ్ళు. ఇక్కడ చూడండి, సాంబుడు కృష్ణుడు ఏం చూసి వెళ్ళి మునుల్ని అవమానపడదాం అనుకున్నాడు, వంశం నాశనం అయిపోయింది. అవునా? దైవాన్ని, ఋషులని, మన గురువుల్ని, మన శాస్త్రాల్ని ఎక్కడ చులకనగా చూసి అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వంశం సర్వనాశనానికి దగ్గరుంది. చావుకు దగ్గరైన వీళ్ళని విమర్శించకూడదు, అదే రక్షిస్తుంది. అదే అన్నిటి నుండి బయటపడేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. అందుకే అర్జునుడిని ప్రతినిధిగా పెట్టి సాక్షాత్తు భగవంతుడే మన కోసం అది అద్భుతంగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అయ్యా, ఇది చాలా కష్టమైంది, ఎట్లాగా బయటపడాలి? చదువులో తల్లిదండ్రులు తక్కువ కావచ్చునేమో కానీ జీవిత అనుభవాలలో ఎప్పుడు పిల్లల కంటే ముందే ఉంటారు. అవునా? జీవిత అనుభవాలు, సంస్కారాలలో ఎప్పుడూ తల్లిదండ్రులు ముందే ఉంటారు. చివరి వరకు కూడా పిల్లలు వినాల్సిందే. అయ్యా, తల్లిదండ్రులు చనిపోయినా కూడా గుర్తు చేసుకొని పాటించాలి. దానికి తల్లిదండ్రులు చనిపోయినా పిల్లలు వాళ్ళకి తద్దినాలు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఆ ముందు రోజులను గుర్తు చేసుకుంటూ వాళ్ళు నేర్పించిన సంస్కారాలు, విలువల్ని వదలకుండా పాటించాలి. ఇదే విషయంలో జాబాలి భరతుడు రాముడు కలిసినప్పుడు రాముడిని వెనక్కి తీసుకురావడానికి వస్తాడు కదా భరతుడు. రాముడిని అడిగితే వచ్చేయమని రానంటాడు. నాన్నకు మాట ఇచ్చాను రాను అంటాడు.
జాపాలు అంటాడు మధ్యలోకి వచ్చి, నాస్తికుడు ఋషి, నాస్తిక ఋషి. ఆయన, ఏమయ్యా మీ నాన్నకు మాట ఇచ్చావు, మీ నాన్న లేడు కదా ఇప్పుడు, నువ్వు వచ్చేయచ్చు కదా అని. నిజమే, మా నాన్న విషయంలో నాకు ఎప్పుడు కోపం రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది అంటాడు. ఏమిటి, నీలాంటి మూర్ఖుడిని మంత్రిగా ఎందుకు పెట్టుకున్నాడు అని. పోయి నీలాంటి మూర్ఖుడిని ఎందుకు మంత్రిగా పెట్టుకున్నాడు మా నాన్న, మంత్రిగా నువ్వు ఈ మాట మాట్లాడమా? వెంటనే వశిష్ఠుల వారు కల్పించుకొని, అయ్యా అయ్యా ఆయన మంచోడేలే, కానీ ఎలాగైనా నేను వెనక్కి తీసుకెళ్ళాలి నా మాట అన్నాడే అని. వెనక్కి తీసుకెళ్ళాలి అని అనుకోవచ్చు కానీ ఇట్లాంటి ప్రయోగాలు చేయకూడదు, జాగ్రత్త. అవునా, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, గురువు ఎదురుగా ఉన్నప్పుడు ఒక మాట, గురువు లేనప్పుడు ఒక మాట. దానికే చెప్పారు, ఆత్మ సాక్షిత్వంలో వ్యవహరించాలి నువ్వు సాధనలో ముందుకెళ్ళాలి అంటే. 9వ అధ్యాయంలో చెప్పాడు, గతిర్భర్త ప్రభు సాక్షి. నీకు గతి భగవంతుడే, నిన్ను భరించేవాడు భగవంతుడే. అవునా, నిన్ను పరిపాలించేవాడు భగవంతుడే. ఆయన నీలోనే, నీ స్వరూపంగానే సాక్షిగా కూర్చొని చూస్తున్నాడు. ఇది మర్చిపోకు. భగవంతుడు చూస్తుంటే ఒక విధంగా, చూడకుంటే ఒక విధంగా, ఎల్లప్పుడూ నీలో నీ రూపంగానే కూర్చొని చూస్తున్నాడు అయ్యా ఆయన. ఇది మరచిపోకు కదా. ఆయన అనుగ్రహంతోనే ఆయన గుర్తుంటాడు. ఆయన మీద సంపూర్ణంగా సమర్పణతో ఆధారపడ్డప్పుడే ఆయన గుర్తుంటాడు. ఇది మర్చిపోకూడదు. సో అయ్యా, మనసు ఇట్లాంటిదే అనిపిస్తుంది, దాన్ని ఎట్లా జయించాలి? భగవంతుడు క్షణం గొక్క తిప్పుకోకుండా చెప్పిస్తున్నాడు, అసంశయం మహాబాహు. మహాబాహు, పొడవైన చేతులు కలిగిన అర్జున, నువ్వు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నావు, వెరీ గుడ్, నీలాంటి శిష్యుడు నాకు కావాలి. సంశయమే లేదు నువ్వు చెప్పింది దాంట్లో. మనం దుర్నిగ్రహం చలం, మనసు నిగ్రహించడానికి చాలా 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 కష్టమైంది. ఎస్ 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 ఎస్. కౌంతేయ, నువ్వు చాలా గొప్ప ప్రాక్టీస్ చేసావు కానీ బట్ నా దగ్గర నువ్వు మాత్రం బచ్చావే, పిల్లాడే. అదిగో నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. కౌంతేయ అభ్యాసేనతో వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసేన వైరాగ్యేణ గృహ్యతే. నేను చెప్పింది ప్రాక్టీస్ చేయి. అయితే ఒకటి మాత్రం నిషేధ విషయం, నిన్ను బలహీనతకు గురి చేసే విషయాలను తలసుకోకు, దగ్గరకు రానివ్వకు. నీకేది నిషిద్ధమో దాన్ని రానియకు, ఆ భావాన్ని రానియకు. దానికే సాధకుడికి మహానుభావుడికి అడ్డెళితే వాళ్ళు ఏం చేయరు. సాధకుడు భగవంతుని వేడుకుంటాడు, మహానుభావుడు ఊరికేస్తుంటాడు. 2 సమయాలలో భగవంతుడే వాళ్ళని ఛేదించి పారేస్తాడు. అదే కదా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఎవడయ్యా దుష్టుడు? తప్పు చేసేవాడు దుష్టుడు అని కాదు, సజ్జనుడికి అడ్డుపోయేవాడు, సత్కర్మలకు అడ్డు తగిలేవాడు, సాధకులకు అడ్డు తగిలేవాడు. అర్థమైందా? సద్గుణాలు పెరిగే చోట అడ్డు ఎవడైతే వస్తున్నాడో వాడే దుష్టుడు. హిరణ్యకశిపుడు 1000 సంవత్సరాలు తప్పు చేశాడు. భగవంతుడు ఏమల్లా ప్రహ్లాదుని శిక్షించడానికి ప్రయత్నం చేశాడు, ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. కృష్ణుడు 90 ఏళ్ళు ఎదురు చూశాడు,
కౌరవులు మారుతారేమోనని. చివరిగా కురుక్షేత్రానికి కాలు దూవింది ఎవరు? కౌరవులేగా. కౌరవులేగా. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు యుద్ధం వద్దో ముర్రో అన్నాడు అర్జునుడు. అందుకే కృష్ణుడు 18 రోజులు అక్కడ పెట్టి వరుస పెట్టి కోట్ల మందిని గడ్డి కోసినట్టు కోసేశాడు. వైరాగ్యేణచ, నిన్ను బలహీనతకు గురి చేసే వ్యక్తి అయినా, వస్తువైనా, వ్యవహారమైన, ఆలోచన అయినా దాని మీద ఆసక్తిని తొలగించి భయాన్ని తొలగించు. ఆసక్తి రణవిశ్వంగ పత్రధార గృహాదిషు అన్నారు అక్కడ. ఆసక్తి సక్తభావాన్ని వదిలేయి. నీ మార్గానికి అడ్డొస్తే భార్యాపుత్రులు ఇల్లును కూడా వదిలేసేవయ్యా అన్నాడు అక్కడ. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి. అందుకే బుద్ధుడు వదిలేసి వెళ్ళిపోయి మహానుభావుడయ్యాడు. పప్పా రామదాస్ పెళ్లిపేటల మీద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన వాళ్ళ అమ్మ భోజనం పెట్టమంటే, అరే ఉండరా నీ భార్య వచ్చేదాకా ఆగమంటే ఎవరైనా ఎస్ పిపరే రామరసం పాడాడే వదిలేసి వెళ్ళిపోయాడు. సదాశివారి నోరు ఎప్పుడు ముడత పడుతుందిరా అంటే గురువుని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. మహాత్ముడై తిరిగి వచ్చాడు. నువ్వే భగవంతుడివి. విషయ ఆసక్తి వల్లనే అది మరుగుపడుతుంది. దాన్ని వదిలి, అదే వైరాగ్యం. అల్పమైన దాన్ని వదిలి అధికమైన దాన్ని పట్టుకోవడం. ప్రపంచం అంతా అల్పం, అనంతుడు భగవంతుడు, ఆయన పట్టుకో. అభ్యాసైన, ఇదిగో ఇప్పుడు చెప్పారు, క్రమంగా జాగ్రత్తగా మనసు నిలబెట్టడానికి కృషి చేయి. 11వ శ్లోకం నుండి 32వ శ్లోకం దాకా చెప్పబడినటువంటి విషయం 22 శ్లోకాలు స్పష్టంగా బోధించాడు ఆయన. పట్టుకో. పూర్ణత్వంలో నిలబడతావు కదా. దానికే చూడండి, కంటిన్యూ చేస్తూ ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. బాబు ఇదో అయితే అందరికీ వీలవుతుందా? అవుతుంది, కానీ చూడు, అసంయతాత్మన యోగ దుష్ప్రాపయితి మే మతి వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. అత్యంత ముఖ్యమైన విషయం అర్జున, ఇదిగో ఒక విషయం మాత్రం, అసంయతాత్మన, మనసును గ్రహించుకోవడానికి కృషి చేయని వాడు, కృషి చేసిన నా మనసు నా మాట వినట్లేదండి అనేవాడు, మనసు కంట్రోల్ లేనివాడు, దుష్ప్రాపయితి మే మతి, యోగాన్ని పొందలేడయ్యా. ఈరోజు ఏదో దీని గురించి ఆలోచిస్తుంటే ఒక విషయం, మేము కోర్సులో ఉండేటప్పుడు మాలో ఒక బ్రహ్మచారి మాండూక్యోపనిషత్తు చర్చిస్తూ ఉన్నాం. ఆయన ఒక ఉదాహరణ తీశాడు. ఎట్లాగైనా ఆత్మతత్వాన్ని పొందాలి అంతే కదా, ఇవన్నీ నియమాలు పాటించాల్సిన అవసరం ఏమొచ్చింది యాజ్ ఇట్ ఈస్గా.
ఆయన ఉదాహరణ చెప్పాడు. నేను మా ఇంట్లో చిన్నప్పుడు పండుకొని బెడ్ మీద పండుకొని ఆ కిటికీ దగ్గర అవి ఈత పండ్లు తింటూ తింటూ ఆ గింజలు ఎత్తి విసిరేసేవాడిని బయటికి. ఆ కిటికీ రంధ్రాల నుండి బయటకి వేస్తూ ఉంటే ఆ కడ్డీని తగిలి లోపల పడుతూ ఉండేది గింజలు. కానీ నేను ఇంకొక పని చేశాను. ఆ ఆ రాడ్డును కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అంతా ఆ సందులో నుంచి పడి బయటపడిపోయేది. నాకు అప్పుడు అర్థమైంది, మనం డైరెక్ట్గా కృషి చేస్తే వీలు కాకపోతే ఇండైరెక్ట్గా కృషి చేస్తే వచ్చేస్తుంది, ఆపోజిట్ సైడ్లో ప్రయత్నం చేస్తే వస్తుందని. నాకు ఇక్కడ కూడా అట్టాగే అనిపిస్తుంది. ఆయన ఆ మార్గంలోనే ఉంటున్నాడు, బట్ వేరు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడ నువ్వు ఆపోజిట్గా కృషి చేస్తే అది కుదరదు. నీకు కిటికీలో ఆ రాడ్లు రంధ్రాలు ఒకే వైపునే ఉన్నాయి ఎదురుగా, అవునా? కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, నీ దృష్టికి ఎదురుగా ప్రపంచం ఉంది, వెనక భగవంతుడు ఉన్నాడు, అవునా? నీ మనసుని ప్రపంచం నుండి వెనక్కి తిప్పి పరమాత్మ వైపు తిప్పుకోవాల్సిందే. ఇక్కడ నువ్వు అక్కడ అనుసరించినటువంటి ఆ రాంగు మెథడు సర్వనాశనానికి దారితీస్తుంది. అర్థమైందా? కొద్దిపాటి తెలివితేటలు సహజంగా ఉండొచ్చు, కానీ ఆత్మతత్వాన్ని అందుకోవాలి అని అనుకుంటే ప్రాపర్ వేలోనే వెళ్ళాలి. ఎందుకు ముందుకు కాదు, వెనక్కే తిరగాలి. శాస్త్రంలో ఏం చెప్పారో అదే చేయాలి. సత్యేన పంథ అయనాయ విద్యతే. సత్యమే మార్గం, వేరే లేదండి. శాస్త్రం ఏం చెప్పారో అదే చేసి తీరాల్సిందే. ఆ చేతకానప్పుడు మూడు చేయొచ్చుగా. ఇక్కడ కుదరవు అవన్నీ. రాంగ్ సైడ్లో నుంచి నేను ఎదురు దొరుకుతానండి. అర్థమైందా? దానికి కఠోపనిషత్తులో స్పష్టంగా చెప్పారు. భగవంతుడు ఇంద్రియ గోళాలు అన్నిటినీ బయటికే ఓపెన్ చేసి పెట్టాడు. ఒకనొకడు వాటన్నిటిని నిగ్రహించి ధీరుడు దృష్టిని వెనక్కి మళ్ళిస్తే ఆత్మ చేరుకోగలడు. అందరికి వీలు కాదండి. అదే ఇక్కడ వశ్యాత్మనాథు యతతా అయం ఉపాయత శక్తం ఆప్తం. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఉపాయంతో కృషి చేస్తే ఆత్మ నిలబడగలడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు తెలివితేటలు చూపిస్తే భగవంతుడు కూడా వదిలేస్తాడు వాడు కర్మకోడిని. ఈ జన్మ దాటితే వాడు ఎటుపోతాడో కూడా తెలియదు. అసంయతాత్మన విషయ భోగాల నుండి ఇంద్రియాలు వెనక్కి తిరగకుండా, మనసును నిగ్రహించుకోకుండా, ఆలోచనలు నిగ్రహించుకోకుండా ఆత్మతత్వం పొందడం వీలు కాదు. నీ ఇంద్రియాలు నీ మాట వింటున్నాయా? నీ మనసు నీ మాట వింటుందా? పరమ దుర్మార్గుడైనా సరే ఇక్కడ భగవంతుడిని శాస్త్రాన్ని నమ్మి గురువు చెప్పిన మార్గంలో ప్రయత్నం చేస్తే అందుకుంటాడు. దానికి అక్కడ చెప్పింది ఎవరు? అనేక ఉదాహరణలు ఎవరు ఇచ్చారు? అపిచేత్సు దురాచార భజతే మా అనన్యభా సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతం యగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. సో నా మే భక్త న ప్రణశ్యతి. నాకు భక్తుడైన వాడు చెబోడు. ఇంతవరకు తెలియక నువ్వు పరమదుర్మార్గుడు అయ్యున్నా ఇప్పుడు గురువు మాట విని ఆయన చెప్పినట్టు నడుచుకున్నావో తాడేస్తావు. అదే వాల్మీకి చూపించింది. అంగుళీమాలుడు కూడా బుద్ధుడి చేత ప్రేరణ పొంది, చాలా పెద్ద కథ ఉంది అంగుళీమాలుడికి. బుద్ధుడి మాట వింటూనే మొత్తం అని వదిలేసి ధ్యానంలో కూర్చుంటాడు. ఇక్కడ గురువు శాస్త్రం భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఇంద్రియాల నిగ్రహం లేనప్పుడు చాలా గొప్ప గొప్ప నీతులు
చెప్తారు. వాటిని ఆసురనీతిలో అన్నారు. ఇట్లాంటివి చారుచర్య అనే ఒక గ్రంథంలో ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడు కోర్సులు ధర్మేల కోసం అప్పుడు ఒక ఆచార్య గారు ఇదిగో చారుచర్య బోధిస్తున్నారు. ఆ గ్రంథాన్ని అమ్మగారి దగ్గర తీసుకెళ్తే ఇదేవడరా చెప్పింది, ఇది అసలుకి చెప్పిన గ్రంథం, మనం అధ్యయనం చేయకూడదు అని. అసలుకు బోధించిన చర్య అది. ఇదైనా సో అసలధర్మాలు వేరు. అసత్యం చెప్పేనా పెళ్లి చెయ్యో లేకపోతే ఇంక ఏదేదో అంటారే, అసత్యం ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి యాక్సెప్ట్ చేయబడదు. రాజసికులకే, విషయాసక్తి కలిగిన స్వార్థపరులకే అది. ఇంతమంది ఋషులు సాక్షాత్ భగవంతుడు వచ్చినప్పుడు కూడా వినలేదు. ధృతరాష్ట్రుడితో సహా వాడి సంతానం అంతా కూడా వాడ అసురాచార్యుడు ఒకడు ఉన్నాడు, వాడు చెప్పిన మాటే విన్నారు. వాడి పేరేదో మహాభారతంలో ఉంది స్పష్టంగా దాని బోధన. వాడు చెప్పిందే విన్నారు వీళ్ళు చివరి వరకు కూడా, సర్వనాశనం అయ్యేంత వరకు. కా అనే అక్షరంతో మొదలవుతుంది తన పేరు. అది చెప్పిన బోధన కూడా ఉంది మహాభారతంలో. సో ఇదిగో, నువ్వు మొదట ఏం చేస్తావో నీ మనసును నిగ్రహించుకొని పనులు చెయ్యి. బలహీనతల నుండి వెనక్కి తిరుగు. వెతికి నీలో బలహీనత లేకుండా చేసుకో. మొదటిది, భక్తి ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట భక్తి ఉండదు. దుఃఖం ఉన్న చోట జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉండే చోట దుఃఖం వెళ్ళిపోతుంది. నువ్వు లోపల శోకాన్ని తొక్కితే జ్ఞానం పైకి వస్తుంది. భయాన్ని ఆపాలంటే దేవుని పట్టుకోవాలి. అక్కడ శాస్త్రజ్ఞానాన్ని నమ్మితే దుఃఖం తగ్గుతుంది, దైవాన్ని సంపూర్ణంగా నమ్మితే భయం తగ్గుతుంది. ఈ రెండు, భక్తి జ్ఞానం, అవునా? ఈ రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకు శ్రద్ధతో అడిగేస్తే అన్నీ అనుకూలం అవుతాయి. మనం అనుకున్నాడు ఏమీ మనకు అనుకూలం కావట్లేదండి. రైట్ ప్రాసెస్ అయినా నీకు తెలియకపోయి ఉండాలి, కానీ రైట్ వేలో అయినా నువ్వు పోకపోయి ఉండాలి. దానికి భక్తి జ్ఞానాలు ఎక్కడైతే ఉన్నాయో రెండు తెలుస్తాయి. క్షణం అర్థమైందా? సో ఇక్కడ నేరుగా ఏదో డైరెక్ట్గా ప్రపంచం గురించి తెలియనటువంటి బలహీనతలకి భగవంతుడు అని పేరు చెప్పుకుని ఒక కాన్సెప్ట్ ఏదో తీసుకొని వచ్చి అది శాస్త్రాలను బోధించేస్తుంది అని, అయ్యా పార్లమెంట్లో కూర్చోన్న వాళ్ళు కూడా ఇట్లాంటి దుష్టబోధనలు చేస్తున్నారు. కాదు, ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రంలో మొట్టమొదట చెప్తూ ఉన్నది తత్వమసి అని. నువ్వు భగవంతుడివే అయ్యున్నావు. ఇదిగో ఆధ్యాత్మిక శాస్త్రం అది నిరూపిస్తుంది. దీని దాకా రావాలంటే ఇదిగో, నేను మాట్లాడేది సత్యం అయి ఉండాలి, నేను నడిచేది ధర్మం అయి ఉండాలి. దాన్ని లోపల పట్టుకున్నటువంటి వాడికి ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆయన ఎవరో చూడండి, భారత మాత అనేది అన్పార్లమెంట్ వర్డ్ అని అంటున్నాడు ఒక ఆయన. ఆయన స్థాయి ఏంటి?
భారతమాత అనేది ఒక కల్పన. లోపల బలమైన సంస్కారాలు కావాలి. ఎందుకు చెప్పాల్సింది వచ్చింది అంటే, గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అని కాదు, గొప్ప సంస్కారాల్లో ఉన్నవాడు ఎప్పుడైనా అందరికీ ఆదర్శం అవుతాడు, వేల సంవత్సరాలు కూడా కొనసాగుతాడు. భగవద్గీత ఎప్పటిది? భాగవతం ఇంకెప్పటిది? 24 అవతారాల గురించి చెప్పింది భాగవతం. రామాయణం ఎప్పటిది? నిత్య సత్యాలు. అవునా? అవి ఎప్పటికీ మారవు. ఇక్కడ జనాలలో సంస్కారాలు మారిపోయి దిగజారిపోతూ ఉంటారు. ఆ దిగజారిన సంస్కారాలే వాళ్ళు అనుకున్న సుఖాలు సంపదలు ఏమో కలుగుతున్నాయి కాబట్టి ఇవే రైట్ అని అనుకోవచ్చు. కాదు కాదు, వాటి వలన సుఖాలు అదే భోగాలు వస్తాయేమో కానీ నిజ సుఖం రాదు, ఔన్నత్యం రాదు. చివరికి రోగాలు వచ్చి పిల్లలు కూడా దూరంగా చేసి పారేస్తారు, నువ్వు ఆచరించిన విధి విధానం కరెక్ట్ కాకపోతే. సో ఎప్పుడో కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన ఒక చిన్న విషయంలో ఇంత ఉందా అండి? ఉందా లేదా? ఉందా లేదా? అర్జున, ఎప్పటికీ జీవితం ఒకే రకంగానే ఉంటుంది, కానీ అయ్యా పంచభూతాలు మారట్లేదు. అవునా? భూమి మారలేదు, సముద్రాలు నదులు మారలేదు, సూర్యచంద్రులు మారలేదు. అవునా? గాలి కొత్త గాలి రావట్లేదు కదా. మనం అప్పటికి ఇప్పటికీ కళ్ళతోనే చూస్తున్నాము, నోటితోనే తింటున్నాము, ముక్కుతోనే గాలి పీలుస్తున్నాము, చెవులతోనే వింటున్నాము, గుండె రక్తం తయారు చేస్తుంది, తిన్న ఆహారం పొట్టలోకే వెళ్తుంది. ఏమిటయ్యా మారింది? ఆలోచనలో దరిద్రం వచ్చి కూర్చొని, నీచత్వం వచ్చి కూర్చొని మానవుల ఆలోచనలు పోకడలు నికృష్టంగా మారుతున్నాయి. కానీ ఏం మారే? ఆలోచనలలో విచ్చలవిడితనం అల్పత్వానికి లాగేస్తుంది. ఆలోచనలలో నియంత్రణ ఔన్నత్యానికి దారితీస్తుంది. ఏది ఆ విచ్చలవిడితనం? ఏది అల్పత్వం? ఎప్పటికీ స్థిరమైన శాస్త్రాలు ఉన్నాయి, బోధిస్తూనే ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు. అదే బోధిస్తుంది. ఇదిగో అర్జున, నీ మనసు నిగ్రహంలో ఉందా? నీ మనసు నీ మాట వింటుందా? నువ్వు దీన్ని సాధించవచ్చు. నీ మనసు నీ మాట వినట్లేదా? నువ్వు వేస్ట్. మన మనసు మన మాట విననప్పుడే విచ్చలవిడితనాన్ని చట్టబద్ధం చేస్తాడు వాడికి అధికారంగా వస్తే. ఎవరో చూడండి, ఇది ఆడాళ్ళని మగ పెళ్లి చేసుకోవచ్చునండి, మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చునండి. ఇదేమి కలికాలం అయ్యా, ఇదేమి దరిద్రం అయ్యా, ఇదేమి ముదనష్టపు లక్షణం అయ్యా, ఇదేమి నికృష్టత్వం అయ్యా. పెళ్ళి అనే కాన్సెప్టే ఎందుకు? దానికే నీ లక్ష్యం ఏదో మార్గం చూపిస్తుంది.
ఆ మార్గంలో వెళ్తేనే ఆ లక్ష్యాన్ని సాధిస్తావు. నా ఇష్టం వచ్చినట్టు పోతాను కానీ లక్ష్యాన్ని చేరుకుంటానంటే కుదరదండి. ఈ లోపల నువ్వే లోపల భ్రష్టు పడిపోతావండి. రైట్ వేలో వెళ్ళి అనంతతత్వాన్ని అందుకు. నా అన్య పంథ అయనాయ విద్యతే సధ్యేన పంథ అయనాయ విద్యతే తదాస్తు. హరి ఓం. అర్జునుడు విన్నాడు కానీ ఇంకో సందేహం వచ్చింది. అదేంటి నెక్స్ట్ చెప్పుకుందాం. శాంతి మంత్రం చెప్పిన తర్వాత ఒక నిమిషం ఉండండి, అనౌన్స్మెంట్ వచ్చేస్తాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.